పబ్లిక్ వార్తలు చూసేందుకు అందరు తయారుగా ఉన్నారా? మీ వెన్నెల బుజ్జి కూడా మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పాని. కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఎల్తీ జోర్దార్ వార్తలు షురు. కేసీఆర్ సారు వత్తడా రాడా? వత్త ఏం మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు? రేవంత్ అన్న ఎట్లా రియాక్షన్ ఇస్తాడు? కేసీఆర్ సారు ఏం ప్రశ్నలు ఎత్తాడు? రేవంత్ అన్న ఏం సమాధానాలు ఇస్తాడు? అసలు యుద్ధం గప్పటి సందే మొదలవుతుందా లేకపోతే నిమ్మలంగానే ఉంటుందా అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. మరి ఏ ముచ్చట గురించి గిట్లా మాట్లాడుకుంటున్నారో పురా కరుసుకోవాలి కదా, నడువుని మరి. ఈ నెల 23వ తారీఖు సంది అసెంబ్లీ మీటింగ్లు ఉంటాయట తెలంగాణలో. 24వ తారీఖు సంది మండలి మీటింగ్లు ఉంటాయట. 25వ తారీఖు నాడు బడ్జెట్ పెడతారట అసెంబ్లీలా. రైతు భరోసా, రైతు రుణమాఫీ, తెలంగాణ రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చట్ల మీద అసెంబ్లీలో చర్చ నడుతుంది కావచ్చు. అట్లనే షెయ్యిపాటి సర్కార్ ఇచ్చిన 6 గ్యారంటీల మీద కూడా పెద్ద లొల్లే అయ్యేటట్టున్నది. అధికారంలోకి వచ్చినాక షురువైన అసెంబ్లీ మీటింగ్లకు కేసీఆర్ సారు రాలేదు. కాలుతో తిరిగిందని దావకాన్లున్నాడు. అటెన్కల రెస్ట్ తీసుకున్నాడు. ఇక ఎంపీ ఎలక్షన్ల ముంగట కూడా బయటూళ్ళకు పోయి ప్రచారం చేసిండు గాని అసెంబ్లీకి అయితే రాలే అని మస్తుగానే మాట్లాడిండ్రు అధికార పార్టోళ్ళు. అయితే మరి ఇప్పుడైతే పానం మంచిగానే ఉన్నది కాబట్టి అసెంబ్లీకి అత్తడా రాడా? గప్పట్లెక్కనే అసెంబ్లీకి రాకుండా బయట మైకుల ముంగట కూసుండి సభలు పెట్టి షెయ్యిపాటి సర్కార్ను తూర్పాల పడతాడా? లేకుంటే అసెంబ్లీకి వచ్చి పార్టీ ఫిరాయింపుల మీదకెంచి మొదలు పెట్టి రైతు బంధు దాకా అన్నిటి మీద లొల్లి చేస్తాడా అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు. ఏమో మరి గీతాపైతే ఖచ్చితంగా కేసీఆర్ సారు అసెంబ్లీలో అడుగు పెడతాడు అని అంటున్నారు కొందరు కారు పార్టోళ్ళు. చూడాలే ఇక అసెంబ్లీలో ఎసొంటి యుద్ధం అవుతుందో. కేసీఆర్ సార్ చేసిందని షెంటం వద్దంటే వద్దనే అంటున్నాడు కదా ఇప్పుడు సీఎం రేవంత్ అన్న. గప్పట్ల సీఎం అర్రా సచివాలయంలో 6వ అంతరంలో కేసీఆర్ సార్ పెట్టుకుంటే గదాన్ని 9వ అంతరంకు మార్చుకున్నాడు రేవంత్ అన్న. ఇక అచ్చే తవ్వ పోయే తవ్వను కూడా మార్చిండని మొన్న నడుమ చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గీ మార్పు. తెలంగాణ సచివాలయానికి బందోబస్తు చూసుకునే డిపార్ట్మెంట్ను మార్చాలనుకుంటున్నాడట సీఎం రేవంత్ అన్న. ఇప్పుడు గా బాధ్యతలు చూసుకుంటున్న తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు అప్పచెప్పుదాం అనుకుంటున్నాడట. గప్పట్ల ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయానికి బందోబస్తు చేసింది గీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళేనట. అయితే గప్పుడు సచివాలయానికి భద్రత చూసుకున్నారు కదా అని మళ్ళీ గీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకే ఇస్తున్నాడో లేకపోతే కేసీఆర్ సార్ పెట్టిన వాళ్ళని ఎందుకు ఉంచాలని మారుస్తున్నాడో తెలియదు కానీ మార్పు అయితే ఖచ్చితమని ఎరకైతున్నది. గప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయ సెక్యూరిటీ చూసుకున్న ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సచివాలయంలో ఉంటున్న కొన్ని శాఖల అధికారులతోటి దోస్తానే చేసి పనులు పైరవీలు చేపించుకున్నారట. అందుకే కేసీఆర్ సార్ సర్కార్ వచ్చినాక గవలను మార్చి తెలంగాణ స్పెషల్ పోలీసులకు అప్పచెప్పిండు. ఇక ఈ తెలంగాణ స్పెషల్ పోలీసు వాళ్ళు లీడర్లు అధికారులను గుర్తుపడతలేరట. అందుకే కొన్ని తక్లీఫ్లు అవుతున్నాయట. అందుకే మళ్ళా ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ బాధ్యతలు చూసుకున్న ఎస్పీఎఫ్కే మళ్ళా బాధ్యతలు అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్నదట రేవంత్ అన్న సర్కారు. ఫైలు రేవంత్ అన్న బల్ల మీదకి పోయిందట. ఇక సీఎం సార్ సంతకం పెట్టుడే ఆలస్యమట. ఎవరైతేంది అన్ని చక్కగా చూసుకుంటే సరిపోయా, భద్రతను మంచిగా పెడితే గదే చాలు అని అంటున్నారు లీడర్లు అధికారులు. ఎలచ్చల్ల ముంగట సీట్ల ముచ్చట్ల ఎక్కువ సీట్లు సైకిల్ పార్టీకే తీసుకున్నాడు బాబు సారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చినాక పదవులను గట్ల ఎక్కువ తీసుకోకుండా నీకొకటి నాకొకటి అన్నట్టుగా మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి ఇట్లా ఏది ఉంటుంది సైకిల్ పార్టీకి ఒకటి, గిలాస పార్టీకి ఒకటని సమానంగా వంచుతున్నాడు. అయితే గా పంచుడు గిప్పటితోటి ఆగిపోయేటట్టే ఉన్నదట. ఇక సమానంగా వంచుడు లేదు, అంత సైకిల్ పార్టీకే అనే ఆలోచనలు చేసేటట్టే ఉన్నాడట బాబు సారు. మరి గట్లెందుకో అసలు ఏ ముచ్చట్ల గట్ల ఆలోచనలు చేస్తున్నాడో పురా కరుసుకోవాలి కదా, నడువుండ్రి మరి. ఎలక్షన్ల ముంగట ఎలక్షన్ల తర్వాత కూడా గిలాస పార్టీ, పువ్వు పార్టీల కంటే ఎక్కువ షరీకలు సైకిల్ పార్టీలకే అయినాయి ఏపీలా. ఎలక్షన్ల ముంగట సైకిల్ పార్టీలో 10 మంది షరీకైతే గిలాస పార్టీలో ఒకరిద్దరే షరీకైండ్రు. ఇప్పుడు కూటమి గెలిచినా గాని గిలాస, పువ్వు పార్టీల కంటే ఎక్కువ సైకిల్ పార్టీలనే షరీకులు అయ్యేటట్టున్నాయట. సైకిల్ పార్టీకి ఇప్పటికే క్యాడరు, లీడరు మస్తు బలంగున్నా కూడా 2029 ఎలక్షన్ల కోసం బాబు సారు షరీకుల మీద నజరెత్తున్నాడట. ఇక బయటకేంచి కూడా సైకిల్ పార్టీల షరీకైదామనుకుంటున్నోళ్లే ఎక్కువ ఉన్నారట. రాజ్యసభ ఎంపీల కాడికేంచి ఎమ్మెల్సీల దాకా పంక పార్టీలకేంచి కూడా కొందరు సైకిల్ పార్టీలకే లైన్ కడదామనుకుంటున్నారట. గిలాస, పువ్వు పార్టీ గురించి ఆలోచన తక్కువనే చేస్తున్నారట.
ఏపీలో పువ్వు పార్టీ గిలాస పార్టీ ఇంకా జనాలకు పోయేదున్నది. గదే సైకిల్ పార్టీ అయితే మస్తు గట్టిగానే ఉన్నది. గందుకే సైకిల్ పార్టీ దిక్కు ఎక్కువ మంది చూస్తున్నట్టున్నారు గాని మరి పదవుల్ని గదా వంచినట్టే పార్టీల షరీకల్ని కూడా మీకొకరు మాకొకలని వంచుతాడో బాబు సారు పవన్ సారుకు, లేకపోతే అచ్చేతాప ఎలక్షన్లలో మళ్ళా ఎటమటమైతే ఎట్లా అని అందరినీ ఆయన పార్టీలని షరీక చేపించుకుంటాడో చూడాలి. ఫ్రీ బస్సు ప్రయాణం అని సంబరపడుతున్న పబ్లిక్ మీ అందరికి ఓ బ్యాడ్ న్యూస్లా. గిన్నొద్దులు మంచిగానే ఫ్రీగా తిరిగిండ్రు కానీ గిప్పటి సంది గట్ల తిరిగే ఛాన్స్ ఉండదు కావచ్చు. ఇక ఇన్నొద్దులు ఆర్టీసీ బస్సులను ఇంటి బస్సుల లెక్కనే ఫీల్ అయిన వాళ్ళంతా ఇక గిప్పటి సంది గవి ఇంటి బస్సులు కాదు ఆర్టీసీ వాళ్ళ బస్సులే అని జనాలు అనుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయట. అగ్గో ఏంది పిల్ల ఏందేందో మాట్లాడుతున్నావు అని అంటారా? గీ ముచ్చట చూడుండ్రుల్లా మీకే పురాగా అర్థమవుతుంది. యాంకర్ చెప్పిందని గీ ముచ్చట తెలంగాణలో కావచ్చు అనుకోని ఆగమయ్యారు. కాదు కర్ణాటకల బస్సు టికెట్ రేట్లను 15% 20% దాకా పెంచుదాం అనుకుంటున్నారట కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు. రేట్ల పెంపు ముచ్చట మీద సీఎం సిద్ధరామయ్య సార్తానకు ఫైల్ కూడా పంపిరట అధికారులు. కానీ గాయన ఇంకా ఏ ముచ్చట అనేది చెప్తలేడట. గీన చెప్పిన దాన్ని బట్టి టికెట్ రేట్లయితే పిరమౌడు ఖాయమట. గింత అర్జెంటుగా టికెట్ రేట్లు గంతగానం పెంచాల్సిన అవసరం ఏందనంటే ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చిన ఫ్రీ బస్సు పథకం పాపమేనట గిది. గా ఫ్రీ బస్సు పథకం పెట్టినప్పటికేంచి కర్ణాటక ఆర్టీసీకి ఏం తక్కువ 300 కోట్ల నష్టం వచ్చిందట. గందుకే రేట్లు పెంచితే తప్ప బయటపడే తొవ్వలేదని గీ ఆలోచన చేసిండ్రట. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పాల రేట్లు పెంచిండ్రు. ఇక ఇప్పుడు బస్సు టికెట్ల మీద పడ్డరు. వెనక ముంగట ఆలోచన చేయకుండా కుప్పలుగా ఫ్రీ పథకాలు పెట్టిండ్రు. ఇప్పుడేమో మాతోటి అయితలేదని రేట్లు పెంచి జనాల నడ్డిరగొడుతున్నారు అని మస్తు గరమైతున్నారు కర్ణాటక పబ్లిక్ షేయి పార్టీ సర్కార్ మీద. అసలు గీ ఫ్రీ బస్సు పథకాన్ని తీసేస్తే గీ లొల్లే ఉండదు కదా అని కూడా ఆలోచన చేస్తారు కావచ్చు సిద్ధరామయ్య సారు సర్కారోళ్ళు. మరి గట్లున్నది పరిస్థితి కర్ణాటకలో గాని గిదే పరిస్థితి తెలంగాణలో కూడా అవుతుందా అనంటే ఏమో మరి. అయినా ఉచితం అంటేనే అపాయం. ఉచితాలకు అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కానీ ఆడోళ్ళ కోసం ఫ్రీ పథకం పెట్టి నష్టాలు తెచ్చుకొని ఇప్పుడు రేట్లు పెంచితే గా ఎక్కువ రేట్లకు టికెట్ కొనుక్కొని నిలబడిపోయేది మళ్ళా మొగోళ్ళే. గట్లుంటది చూడుండ్రి సర్కారోళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలతోటి. కొలువులెయ్యాలని ధర్నా చేసిన మనుషుల్ని చూసినాం. సౌలతులు లేవని బడి పిల్లగాళ్ళు ధర్నా చేసుడు చూసినాం. డెవలప్మెంట్ చేయాలని పబ్లిక్ ధర్నా చేసుడు చూసినాం. దోస్తుల కోసం ధర్నాలు నిరసన చేసిన మనుషులను కూడా చూసినాం. అయితే ఎన్నడన్నా ఏనన్నా కాకులు ధర్నా చేసుడు చూసిండ్రా? అగ్గో గిదెక్కడి చంద్రం ముచ్చట, కాకులు కూడా ధర్నా చేస్తాయా అని పరిశాన్ అవుతున్నారు కదా. అయితే గీ ముచ్చట చూడండి మీకే పురాగా ఎరుకైతుంది. గాల్లో ఎగురుకుంటా కావు అనుకుంటా మీర్నే ధర్నా చేస్తున్నాయి చూస్తున్నారా కాకులు. మనుషులు డౌన్ డౌన్ మనుషులు డౌన్ డౌన్ అని గిట్లా అంటున్నాయి కావచ్చు వాటి భాషలా. మరి మనుషుల మీద గంతగానం కోపం ఎందుకు వచ్చిందంటే గీ కాకులకు ఇగో గిందుకు. ఓస్ని ఇదెక్కడిచ్చంత్రం కుక్కను కదా కట్టేసినట్టు కట్టేసిండ్రేంది కాకిని అని పరిశాన్ అవుతున్నారా? మరి గదే కదా కాకుల కోపానికి కారణం. మా దోస్తును ఎందుకు కట్టేసిండ్రు ఇప్పుడు ఇడిచి పెడతారా లేదా అని గరమయ్యి దుఃఖం మీదకొచ్చి ధర్నా చేసినాయి. ఇక అసలు ముచ్చటేందంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలున్న గీ చికెన్ దుఃఖంలున్న ముక్కలను గీ కాకి దినామచ్చి ఎత్తుకపోతున్నదట. ఎంత కొట్టినా గాని మళ్ళా గట్లనే వచ్చి చికెన్ ముక్కలను ఎత్తుకపోవడైతే ఆపలేదట. గందుకే ఎట్లనో అట్లా కాకిని దొరకబట్టి తాడుతోటి తంబానికి కట్టేసిండు దుఃఖన పైనే. ఇక గా మతలబు ఎట్లా తెలుసుకున్నాయో ఏందో గాని 100 కాకులొచ్చి గా దుఃఖనం మీద ఒక్కటే ఒర్రుడొర్రినాయి. ఒక కాకి ఒక మాంసాహార దుకాణదారుని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుంది. అది అంటే ఆ దుకాణంలో కూడా వెళ్ళిపోయి మాంసాహార వ్యర్థాలని అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఈవేళ అది వాళ్ళ చేతికి చిక్కడంతో దాన్ని బంధించారండి. ఆ బంధించిన క్రమంలో ఒక కాకిని బంధించేటప్పటికి వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావుమని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమంలాగా ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకి కోసమే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి. మా దోస్తు నిడిచిపెడితేనే ఈడికెంచి కదులుతామన్నట్టుగా ధర్నా చేసే వరకు కట్టేసిన కాకి నిడిచిపెట్టిండు దుఃఖన పైన. ఇక గప్పుడే అన్ని కాకులు ఆడికెంచి పోయినాయి. మరి గట్లుంటది కాకుల ఐకమత్యం అంటే.
పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూడాలి కదా, నడువుని మరి. అగ్గిపెట్టెల వచ్చే చీరలు, సూదిలో దూరే చీరలు, బంగారంతో నేసిన చీరలను చూసినాం కానీ గీడ చూడర్రి చిన్న మగ్గం మీద పవన్ కళ్యాణ్ సార్ బొమ్మను ఎత్త తయారు చేసిండు గీ అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న హరిప్రసాద్ అనే గీనకు పవన్ కళ్యాణ్ సార్ అంటే మస్తు పాయిరం అట. గందుకే సార్ మీద ఉన్న పాయిరంతో చేనేత మగ్గం మీద గాయన బొమ్మను తయారు చేసిండు గిట్లా. అంతకు మొదలు సుతం చేనేత మగ్గం మీద గీన ఎన్నో అద్భుతాలు సృష్టించిండట. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నాలను కూడా పొందాను. దేశ ప్రధాని 3వసారి ప్రమాణ స్వీకారాన్ని కూడా వెళ్ళిపెట్టాను. అదే స్ఫూర్తితోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా మా చేనేత వృత్తిలో జ్ఞాపిక అందించాలన్న ఉద్దేశంతో నేను 5 రోజుల పాటు శ్రమించి ఈ మగ్గాన్ని తయారు చేసినాను. దీనిపైన పవన్ కళ్యాణ్ గారి ఫోటో వస్తుంది. పవన్ సార్ను కలిసేటందుకు పర్మిషన్ ఇస్తే దీన్ని ఆయనకి ఇస్తాడట. చూడాలి మరి గీ ముచ్చట మీద పవన్ సార్ ఏమంటాడో. నేతన్నలు గిట్లనే ఇంకిన్ని వెరైటీ వస్తువులు తయారు చేసి సిరిసిల్ల పేరును దునియా మొత్తం మీద ఇనవైటట్టు చేయాలి అని అనబట్టిరు చాలా మంది గీన టాలెంట్ను చూసిన వాళ్ళు. హాగా చూసిర్రా గీడున్న ఆల్బమ్ ఎంత చిన్నగా ఉన్నదో. సికింద్రాబాద్ తార్నాకలున్న గీనకు ఆయన బిడ్డలంటే మస్తు పాయిరం అట. గందుకే గీనకున్న 2 బిడ్డల పేరు మీద ఏదన్నా వెరైటీగా ఆల్బమ్ను తయారు చేయాలనుకున్నాడట. అందుకే వాళ్ళ జ్ఞాపకాలను యాదకుంచుకోవాలని గిత చిన్నగా ఆల్బమ్ను తయారు చేసుకొని గిత పెట్టెల పెట్టి దాచిపెట్టుకుంటున్నాడు అన్నట్టు. నా 2 కూతుర్లకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు 2 చిన్న ఆల్బమ్ చేసిన. ఒకటి అగ్గిపెట్టె కాన్సెప్ట్, ఇది నా పెద్ద కూతురుది, 2 years బ్యాక్ చేసిన. ఇది చిన్న ఆల్బమ్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా చిన్న కూతురు కూడా బేబీ ప్రొడక్ట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని తన ఫొటోస్ అని ఎడిట్ చేసి తన లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఈ చిన్న ఆల్బమ్ రెడీ చేసిన. చూసిర్రు కదా అన్న టాలెంట్ను. బిడ్డల కోసం వెరైటీ ఆల్బమ్ను చేసిన గీన నిజంగా గ్రేట్ అయిపోయి. ఇక ఈ ముచ్చట లిమ్కా బుక్లో గిట్లా తెలిసేది ఉంచేనా అన్నకు అవార్డు ఇచ్చుడైతే పక్కా అని అనబట్టిర్రు చాలా మందికి చూసిన పబ్లిక్. ఇన్నొద్దులు బయట మనం ఏదన్నా బిల్లులు కట్టాలనంటే క్రెడిట్ కార్డులో లేకపోతే స్మార్ట్ ఫోన్లు ఉన్న యూపీఐ స్కానర్లతో పేమెంట్ చేస్తుంటాం కదా. కానీ ఇప్పుడు మార్కెట్లకు కొత్తగా స్మార్ట్ రింగ్ను పట్టుకొచ్చిర్రు. అగో చూసిర్రా, స్కానర్ల ముంగట స్మార్ట్ రింగ్ను పెట్టుడితోనే పేమెంట్ అయిపోయింది. అయితే ఫోన్లకి ఉంగరానికి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నట. ఇక గా వాలెట్ల పైసలను పెట్టుకుంటే చాలు, ఫోన్ లేకున్నా గీ రింగు తీసుకుపోతే చాలు, ఏడనన్నా వాడుకోవచ్చట. ఇక ఉంగరం లెక్కనే చేతికి పెట్టుకొని ఎసంటి పిన్ను ఓటీపీ కూడా అవసరం లేకుంటేనే షాపింగ్ చేసి బిల్లులను కట్టవచ్చట. ఎవరన్నా రింగును చోరీ చేసినా కూడా వాళ్ళకు పని చేయకుండా బ్లాక్ చేయవచ్చునట. ఇక అట్లనే ఇది నీళ్ళల్లో తడిచినా కూడా పని చేస్తుందట. దీన్ని ఛార్జింగ్ చేయాల్సిన పని కూడా లేదట. భలే చిత్రంగా ఉన్నది కదా ఈ ఉంగరము. మనం ఇంట్లో పర్సు మర్చిపోయినా, ఫోన్లు మర్చిపోయినా, ఫోన్ల ఛార్జింగ్ లేకున్నా కూడా దీంతో బిల్లు కట్టచ్చు అన్నట్టు. చేతికి ఉంగరం లెక్క స్టైలుకు స్టైలు, పేమెంట్లకు పేమెంట్లు. మంచిగున్నది కదా ఐడియా. దీని ధర కూడా కంపెనీని బట్టి 5,000 నుంచి 15,000 దాకా ఉంటుందట. ఇక ముంగట గిసొంటి టెక్నాలజీలు ఇంకెన్నొస్తాయో ఏమో పొర్రి, చిత్రంగా ఉన్నాయి ముచ్చట్లు. పింఛన్ పైసలు వెనక్కియాలని కొత్తగూడెం జిల్లాలోన 80 ఏళ్ల ముసలవ్వ దాసరి మల్లవ్వకు నోటీసులు పంపిన ముచ్చట మొన్న చెప్పుకున్నాం కదా. గా ముచ్చట మీద ఇప్పుడు మళ్ళొక ముచ్చట వచ్చింది. మరి గా ముచ్చట కూడా చూసిరా పోన్రి, మంచి ట్విస్ట్ ఉన్నది దాంట్లో. మీరు ఈ ముచ్చట చూస్తేనైతే వారేవా మంచి పని చేసింది రేవంత్ అన్న సర్కారు అని తారీఫ్ చేస్తారు మస్తుగా. తెలంగాణలో 2 పింఛన్లున్నోళ్ళ లిస్టు తీసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వెనుకకు తీసుకుందాం అనుకున్నది చెయ్యిపాటి సర్కారు. గాలెక్కలనే దాసరి మల్లవ్వ అనే గీ అవ్వకు నోటీసులు ఇచ్చిర్రు అధికారులు. కానీ గది పెద్ద దెబ్బే తాకింది. రాయందుకొని చింతకాయను కొట్టబోతే తేనె తుట్టెకు తాకినట్టు అయిపోయింది కథ. 2 పింఛన్లు ఉంటే ఒకటి కట్ చేయిర్రి, కానీ పైసలు వెనకకి ఇవంటే ఎత్తిత్తది గీ అవ్వ. గీ ముసలి వయసులో ఎవరు తాను అప్పు చేస్తుంది చెప్పుర్రి. అయినా ఇన్నొద్దులు 2 పింఛన్లు ఉంటే అధికారులు ఏం చేస్తున్నట్టు అని గిట్లా గరం అవ్వకుండా ప్రశ్నల వాన గురిపిచ్చురు తెలంగాణ పబ్లిక్ చెయ్యిపాటి సర్కార్ మీద. ఇక గది కూడా నిజమే కదా అని అనుకున్నదో ఏందో గాని ఇప్పటి నుంచి గట్ల ఎవ్వలకు నోటీసులు పంపొద్దు, ఎవ్వరి నుంచి పైసలు వెనక కడగద్దు అని లెటర్ ఇచ్చిర్రు. ఈ పింఛని రికవరీ ముచ్చట మీద అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ లో మాట్లాడతారట. ఇక అర్హత ఉన్నోళ్ళకే పథకాలు ఎట్లా రావాలి అని అన్ని ముచ్చట్లు మాట్లాడుకొని చెప్తారట అటెనకల. ఇక గప్పటిదాకనైతే నో నోటీసులు, నో రికవరీలు. కారు పార్టీ సర్కార్లో పనిచేసిన అధికారులది కూడా ఏం పని అన్నట్టు చెప్పుర్రి. అడిగేటోళ్ళు లేరు, ఆపేటోళ్ళు లేరు అని ఎవ్వలకు పడితే వాళ్లకు
ఎన్ని పడితే అన్ని పింఛన్లు ఎట్లా రాస్తారు చెప్పుర్రి. మరి ఏమన్నా కమిషన్లు తీసుకున్నారో ఏందో కానీ కారు పార్టీ సర్కార్లో అధికారులు చేసిన పనికి ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కార్లో జనాలు మస్తు గోసపడవచ్చే. ఇక రేవంత్ అన్న కూడా అర్హులకే పథకాలు దక్కాలి అని ఆలోచనలు చేస్తున్నాడు. అందుకే ఎంక్వైరీలు సర్వేలు చేసి ఎవ్వరు అర్హులు ఎవ్వరు అనర్హులు అని తేలుతున్నాడు. ఇప్పటికే 1800 మంది లిస్టును జిల్లా అధికారులకు పంపిర్రట. ఇంకా బగ్గనే ఉండొచ్చు. ఇక చూడాలి మరి ఈ లిస్టులో ఎంతమంది చేరుతారో, ఎన్ని కోట్లు పక్కదారి పట్టినాయో కారు పార్టీ సర్కార్ల. అంబానీ ఇంట్లైన పెళ్లికి తెలుగు, హిందీ, తమిళ్ సినిమాలతో పాటు బయటి దేశాలలో పెద్ద పెద్ద లీడర్లు కూడా పోయినరు. ఇక ఏపీకెంచి ముఖ్యమంత్రి బాబు సారు, చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు కూడా పోయినరు. అయితే గడ పోయిన కాడ పవన్ సార్ను అందరూ ఒక్కటే ప్రశ్న అడిగినరట. గానే కాదు, పవన్ సారు ఏడికి పోయినా కూడా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారట అందరూ. మరి గా ప్రశ్న ఏందో, పవన్ సారు ఏం చెప్పిండో పురా కరుసుకోవాలి కదా. నడువుని మరి. జనసేనకేంచి గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలందరినీ శాల్వలు కప్పి సన్మానించిండు చిన్న సీఎం జనసేనాని పవన్ సారు. మంగళగిరి ఆఫీస్లో అందరికీ కూరగాయల బొకేలు కూడా ఇచ్చిండు చిన్న సీఎం. ఇక అటెన్కాల అందరు కలిసి పవన్ సార్కు శాల్వ కప్పి సన్మానం చేసి కూరగాయల బొకే ఇచ్చిండ్రు. ఇక దేశంలో ఏడికి పోయినా అందరు గిదే ప్రశ్న అడుగుతున్నారని మొన్నటి ఎలక్షన్లో గెలిచిన ముచ్చట చెప్పిండు. మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్లికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. నీ అవ్వ, దేశం మొత్తం అంబానీ సార్ ఇంట్లో పెళ్లి చూసి పరిశాన్ అయ్యి ముచ్చట మాట్లాడుకుంటుంటే అంబానీ సార్ అయితే పవన్ సార్ పార్టీ గురించి మాట్లాడిందంటే ఆ కిక్కే వేరప్ప కదా. ఇక జనసేన కాబట్టి ఎన్ని దెబ్బలు తిన్నా ఎంతగానో అవమానాలు పడ్డా కూడా పడి లేచింది గాని ఇంకొకరు అయితే పార్టీని ఎన్నడో మూసేస్తోళ్లే అని అనుకుంటా జగనన్న గురించి మాట్లాడిండు చిన్న సీఎం పవన్ సారు. మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఓటమి అంత భయపడుతుంది మనిషిని. ఇప్పటికేంచన్నా జగనన్న అసెంబ్లీకి అత్తాడో లేదో గాని కొన్నొద్దులు అయినాకనైతే మంత్రి పదవికేంచి తప్పుకుంటాడట పవన్ సారు. ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలన్నీ అంటే, ఇది నా మీద చాలా బాధ్యత ఉంది. పదే మాట్లాడాను నేను. కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాం. ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను. కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి విధానాలు బలంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు చెప్తాను. పెద్ద బాంబే వేల్చిండు కదా పవన్ సారు. మరి మంత్రి పదవికేంచి తప్పుకుంటే జనాలకు ఎట్లా న్యాయం చేస్తాడో, ఈ ముచ్చట మీద మళ్ళీ ఆలోచన చేస్తాడో చూడాలి. లీడర్ల పోటువలకు విగ్రహాలకు పాలాభిషేకం చేసిన వాళ్ళని చూసినాం గాని గీడ చూడుండ్రి ఏకంగా మనుషులనే కుర్చీల మీద లైన్ల గుసబెట్టి మరీ పాలాభిషేకం చేసిండ్రు. ఖమ్మం జిల్లా మిట్టగూడెంలున్న సర్కారు బల్లె జరిగింది ఇది. అగో చూస్తున్నారు కదా, దేవుని విగ్రహాలకు కదా అయ్యోర్లు అభిషేకం చేసినట్టే గీ పిల్లగాళ్ళు సుతం శంబులు గిలాసాలు పట్టుకొని వాళ్ళ టీచర్లకు అభిషేకం చేసిండ్రు. అయితే గీ ముగ్గురు టీచర్లు వాళ్ళకు బల్లె చదువు చెప్తున్నారట. ఇక ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయి పోతున్నారట. అందుకే చిన్నప్పటి సంధి విద్యాబుద్ధులు నేర్పిన వాళ్లకు గౌరవంగా ఈడుకోలు చెప్పాలని గీ తీరుగా చేసిండ్రట. గురువుల మీద గౌరవం ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కారాలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవాలి, లేకపోతే వాళ్లకు ఘనంగా సన్మానం చేయాలి. అంతేగాని గిట్లా పాలు పోసి అభిషేకం చేసుడేంది? గిది పిల్లలకు వచ్చిన ఆలోచనేనో లేకపోతే పబ్లిసిటీ కోసం ఈ స్కూల్ వాళ్ళే గిట్లా ప్లాన్ చేసిర్రో అని అనుమానపడుతున్నారట చాలా మంది. రెవెన్యూ ఆఫీసర్లు గీ అన్న భూమిని రిజిస్ట్రేషన్ చేస్తలేరని కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగడికి పోయి ఎట్లా నిరసన చేసిండో చూడుర్రి. అగో చూసిర్రు కదా, పెయ్యి మీద ఉన్న అంగిడిచి ఇస్తారాకుల పెండ, వాటి చుట్టూత 10 రూపాయల నోట్లు, వాటి మీద 90 ml సీసాలు పెట్టుకొని గిట్ల వెరైటీగా నిరసన చేసిండు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55, సర్వే నంబరు ప్రభుత్వ భూమి 137 మరియు నద్దినాల ప్రభుత్వ భూములు కాపాడాలని గత
3 సంవత్సరాల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఆ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు మా రెవెన్యూ విభాగంపై ఫిర్యాదు చేస్తావా అని నా యొక్క పట్టా భూమి సర్వే నంబర్ 432 కొత్తపల్లి హవేలీలోని భూమి, ఆ భూమి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తల్లిగారికి మొటేషన్ చేయించినాం. మా తల్లిగారి నుండి నాకు రావాల్సిన వాటా 21 గుంట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్థానిక ధరణి వెబ్సైట్లో డబ్బులన్నీ చెల్లించిన 21,000 రూపాయలు చెల్లించి ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయకుండా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గదన్నట్టు ముచ్చట. ఊళ్ళున్న సర్కార్ భూములను ఆఫీసర్ల దగ్గరుండి లంచాలు తీసుకొని కబ్జాదారులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తే గీనకచ్చే భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పల పెడుతున్నారట వాళ్ళు. ఇక ఈ ముచ్చట గురించి పెద్ద ఆఫీసర్లను కలిసినా కూడా ఎసొంటి ఫాయిదా లేకుండా అయిందట. అందుకే గిసొంటి అవినీతి పరుల గురించి కలెక్టర్ సార్కు ఎరక చేసేటందుకు ఆఫీస్ కాడ గీ తీరుగా నిరసన చేసిండు అన్నట్టు. ఆఫీసర్లు ప్రజల సొమ్ము తింటే పిండ తిన్నంత అవమానంగా ఫీల్ కావాలని గీ తీరుగా చేసిండట అన్న. చాలా మంది ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడి గిత్తనే చేస్తున్నారు. గిది చూసినాకనైనా వాళ్ళు మారుతారో లేదో అనబట్టిరు గీ ముచ్చటెరకైనోళ్ళు. కానీ మంచికి పోతే చెడు ఎదురైనట్టు అవినీతి చేస్తున్నారని కంప్లైంట్ చేస్తే ఆఖరికి అన్నకే లేని కష్టాలు వచ్చినాయి కదా, ఏం చేస్తాం కలికాలం అని అనబట్టిరు అన్న పరిస్థితి చూస్తున్న పబ్లిక్. రాష్ట్రంలో 2 పెద్ద పార్టీలు 2 పనులను ముంగటేసుకున్న ఇలా కారు పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేలను కారు దించి గాంధీ భవన్ మెట్లెక్కించుకునే పనిలో పడ్డది చెయ్యి పార్టీ. చెయ్యి పార్టీల షరీకైన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించాలనే పనిలో పడ్డది కారు పార్టీ. అవో ఇవాళ గాముచ్చల మీదనే ఫిరాయింపుల మీద ఫిర్యాదు చేసేటందుకు స్పీకర్ సార్ను కలిసేటందుకు పోయిళ్ళు కారు పార్టీ లీడర్లు. ఇక మరి గా ముచ్చట ఎందాక వచ్చిందా ముచ్చట్లేంది అనేది పురాగరుచుకొని వద్దాం పారి. కారు పార్టీ గుర్తు మీద గెలిచి షెయి పార్టీలకు ఫిరాయింపైనోళ్లను ఎంబడే అనర్హులుగా ప్రకటించాలి, వాళ్ళ మీద వేటెయ్యాలని స్పీకర్ సార్ను కలిసిండ్రు కారు పార్టీలు. ఇయ్యాల కారు పార్టీకేంచి 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులు చేసిండ్రు కదా. ఎవ్వరు ఫిరాయింపులు చేసినా గానీ 3 నెలల్లో యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పే గందుకే జల్దిన పార్టీ ఫిరాయింపైన మా ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకొని అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుండ్రి అని చెప్పిండట స్పీకర్ సార్కు కారు పార్టీలు. మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి, ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తూ ఉంది, మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి, సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు. మణిపూర్లో పార్టీ ఫిరాయింపైన షెయి పార్టీ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నాడట అక్కడి స్పీకరు. ఇది చిత్రంగానే ఉన్నది కదా. తెలంగాణలో ఒగలెక్క, మణిపూర్లో ఒగలెక్కేందో షెయి పార్టీ తరీకా. మణిపూర్లో వాళ్ళ లీడర్ పార్టీ మారితేనేమో అనర్హత వేటేసేదాకా ఇడిచిపెట్టలేరు. గదే తెలంగాణలో అయితే ఏరే పార్టీకేంచి ఎమ్మెల్యేలను షరీక చేపించుకుంటున్నారు. రాజకీయం ఎంతైనా రాజకీయమే పోన్రి. కానీ అధికారం పోయిన కంచెల్లి కారు పార్టీల కట్టాలైతే అన్నిన్ని కావు. ఎమ్మెల్యేలను కాపాడుకోనికి కట్టబడు కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోమని తిరుగుడే ఎక్కువైంది. ఇక సుప్రీంకోర్టు కూడా ఓతరట గీ ముచ్చట మీద. ఇక అట్లనే ప్రోటోకాల్లు కూడా వాటిత్తలేరు ఈ షెయి పార్టీ సర్కార్లా అని గరమైంది మాజీ మంత్రి సబితక్క. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయిన మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో, మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని. మొన్న చెక్కుల పంపిణీ కార్యంలో గెలిచిన ఎమ్మెల్యే సబితక్కతో పాటు ఓడిపోయిన కె లక్ష్మారెడ్డిని కూడా గుసబెట్టిండ్రు కదా స్టేజ్ మీద. అగ్గో గా ముచ్చట మీద గిట్లా మాట్లాడుకొచ్చింది సబితక్క. ఓడిపోయిన మీ లీడర్లను గుసబెట్టినట్టే మీరు గెలిచిన కాడ ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలను కూడా గుసబెట్టుండ్రి అని సురుకు పెట్టింది. గప్పట్ల మీ కారు పార్టీలు షెయి పార్టీ లీడర్లను వట్టించుకోకుండా వాళ్ళకు మర్యాద ఇయ్యలే గాని ఇప్పుడైతే లావు మాట్లాడుతున్నారు కదా అని గరమైతున్నారు షెయి పార్టీ కార్యకర్తలు. మరిగా చూడాలే గీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ముచ్చట, గీ ప్రోటోకాల్ ముచ్చట ముంగట ఇంకెంత జోరుగా నడతాయో. గప్పట్ల చెయ్యి పార్టీలో ఎన్ని పంచాయతీలు ఉన్నా కూడా అధికారం వచ్చినాక అన్ని మాయమైపోయినాయి. గప్పట్ల తలా ఒక్క మాట మాట్లాడినా అందరు కలిసి ఒకటే మాట మీద ఉంటారు, అందరు కలిసి ఒకటే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు.
ఎసొంటి లొల్లులు పంచాదులు లేకుండా మంచిగా కలిసిమెలిసి ఉంటారు అని సంబరపడుతున్న కార్యకర్తలకు సాకిచ్చి తట్టున్నారట కొంతమంది లీడర్లు. ఇప్పుడు ఈ ముచ్చట చూస్తేనే అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పాత పంచాయతీ రోజులే వచ్చి తట్టున్నాయి అని అనిపిస్తున్నది. ఆ వార్త ఏందో ఒకసారి చూసేద్దాం పారి. ఏదైనా ఆకలి తీరేటందుకు తింటే ఆరోగ్యంగా ఉంటాము. గదే కంచంలో ఉండద్దు అని కడుపులో పెట్టుకున్నాం అనుకోర్రి కక్కచ్చి గాయ అవుతుంది. గా ముచ్చట యాది మరిచినట్టున్నారు చెయ్యి పార్టీ సర్కారోళ్ళు. కారు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని మంచిగానే ఉన్నది కానీ కారు పార్టీల నుంచి వచ్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కలిసిమెలిసి ఉంటారా? జౌడాల జాతర పెట్టుకొని పార్టీ పాత కథకు తీసుకుపోతారా అని ఆలోచించలేనట్టున్నారు. గట్ల ఆలోచన చేయకనే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలన్నకు కండువ కప్పినట్టున్నారు. ఇప్పటికే పటాన్ చెరువుల కాట సీనన్న నీలం మదన నడుమ గట్టిగానే ఉన్నాయి పంచాదులు. ఇక ఇప్పుడు పంచాదులకు గూడెం మైపాలన్న కూడా షరీకైనట్టు అయిపోయింది. ఒక్క వరలో 2 కత్తులు పెట్టనీకే రాదంటే చెయ్యి పార్టీలు 3 కత్తులను పెట్టిర్రు. ఇప్పుడు కత్తులు ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకున్న ఇచ్చంతరమే లేదు. గప్పట్ల ఎమ్మెల్యే టికెట్ కోసం కాట సీనన్న నీలం మదన్న గట్టిగానే పోటీ పడ్డారు. ఇక టికెట్ రాలేదని ఏనుగు పార్టీలకు జంప్ అయిండు మదన్న. ఆయన గల్లకు జంప్ అయి ఓట్లు జిల్లిండు కాబట్టి ఓడిపోయిందని హట్ అయిండు కాట సీనన్న. ఎంపీ ఎలక్షన్ల యాళ్లకు మళ్ళీ చెయ్యి పార్టీలకు వచ్చి ఎంపీ టికెట్ వచ్చిండు నీలం మధు ముదిరాజన్న. గదాంతో ఇంకా దూరమే పెరిగింది తప్పితే తగ్గలే కాట సీనన్న నీలం మదన్న నడువ. ఇక గూడెం సంగతి సరే గప్పట్ల కారు పార్టీలు ఉన్నప్పుడు కాట నీలం మీదికి గట్టిగానే గరం అయిండు. ఇప్పుడేమో చెయ్యి పార్టీలో షరీకైండు. మరి పాత కొట్లాటలని మరిచిపోయి కలిసి పని చేసుకుంటారా లేకపోతే గట్లనే ఎవల ఆధిపత్యం కోసం వాళ్ళు పాకులాడతారా? గది ముంగట ఎరకైతుంది కానీ గిన్నొద్దులు అట్లిట్లా జర్రంత నిమ్మలంగా ఉన్న చెయ్యి పార్టీలో మళ్ళీ మున్పటి లెక్కల పంచాదులవుడైతే ఖాయం. గది పటాన్ చెరువు కానుంచలే సురువు అవుతుంది కావచ్చు అని అంటున్నారు కొందరు రాజకీయ మేధావులు. ఇలా పొద్దుగాల మా ముసలి దాంతో లక్ష్మి ఇలా టమాటా కూర అంటారు. అదే చానొద్దులు అవుతుంది తినక అని అంటే అవ్వో నీ అందం అంగడికి పోదు కదన్నా. అయ్యో టమాటాల కూరలు గోలిచ్చి పెట్టనా నీకు? ఏదన్నా కారమో ఉల్లిగడ్డనో వేసుకొని తినరాదు అని ఎల్లిపాయ మిరియం వేసింది పెట్టింది అవతల పడ్డది. ఆ చేనులో పడిన టమాటాలను మార్కెట్కి పట్టుకొని పోయింది. ఏదో రూపాయి ఆటోనో అత్తే గాసానికో దానికో దీనికి అక్కడికత్తాయి కదా అని ముసలిదాని ఆపచ్చన. మరి ఏం చేస్తాం, టమాటాల రేట్లు కొండెక్కి కూసున్నాయట. అందుకే మా రైతులు చేనుల పండినా కూడా తినేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆ కూరగాయల రేట్లు ఎట్లున్నాయి, టమాటాల రేట్లు ఎట్లున్నాయి, మరి రైతులు ఏమంటారు అనేది ఆ ముచ్చట ఏందో పురాగా అరుచుకొని వద్దాం పారి. ఏం కొనేటట్టులేము ఏం తినేటట్టులేము అన్నట్టే అవుతున్నది కదా మార్కెట్ల కూరగాయల ధరలు చూస్తుంటే. 500 నోటు తీసుకుపోతే సగం సంచి కూడా నిండేటట్టు లేదు. టమాటా మిర్చి ధరలు కొండెక్కి కూసున్నాయి. ఒగోతాన టమాటా సెంచరీ కొట్టింది. మిర్చి కూడా 100కు దగ్గరైంది. పెరిగిన ధరల మీద పబ్లిక్ ఏమంటున్నారో మీరే ఈనుండ్రి. టమాటా దాదాపు ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు కూడా పలుకుతున్నది. కాబట్టి కొనుక్కోవడానికి నిత్యావసరంగా యూజ్ అయ్యేటటువంటి టమాటాకి అంత రేట్ వస్తే మామూలు ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్. మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే కూడా కూరగాయలు ఏం కొనుక్కుంటాం? ఇదివరకు 100 రూపాయలు పెట్టినా 200 పెట్టినా చాలా సంచి నిండిపోయేది. ఇప్పుడు 500 పెట్టినా కూడా సంచి నిండట్లేదు. మాలాంటి వాళ్ళైతే అసలు కొనలేము మేడం. ఏమన్నా ఆకుకూరలు వస్తాయా అంటే ఆకుకూరలకు కూడా 5 కట్టలు 4 కట్టలు అంటున్నారు 20 రూపాయలకి. ఏం తీసుకుంటాము? क्या खाएंगे, क्या जिएंगे, क्या कमाएंगे? आखिर कमाया भी कुछ भी नहीं हमारे, कैसा जिएंगे? मर जाना क्या बोलो आप लोग? इतना महंगा जो कर दिए कैसा जिएंगे? छोटे छोटे बच्चे वाले रोजाना कमाए तो पैसा मिला, नहीं तो नहीं मिला. कैसा जीना आखिर बोलो आप लोग? ఒకప్పట్లో 100 రూపాయలకి కూరగాయలు బ్యాగ్ నిండా తీసుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు 500కి బ్యాగులో కనీసం ఒక మూల కూడా రావటం లేదు. నిత్యావసర సరుకులు అనేవి చాలా పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకొని సబ్సిడీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇక మరి ఈ ఆనకాలంలో కూరగాయల ధరలు గిట్లెందుకు పెరుగుతున్నాయని రైతులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారో మీరే ఇనుండ్రి. ఇత్తనాలకు రేట్లు ఎక్కువైనవి, మందులకు రేట్లు ఎక్కువైనవి, కూలీలకు రేట్లు ఎక్కువైనాయి, ట్రాక్టర్లకు రేట్లు ఎక్కువైనాయి. అవన్నీ గురించి మాకు వెళ్ళాలి కదా. ఒక బోర్ వేస్తే 2 లక్షలు అవుతుంది. మరి మాకు కూడా అవన్నీ మేము ఎట్లా వెళ్ళి తెరవాలి? మాకు రేట్లు పెంచితేనే మాకు మళ్ళీ చలికాలం వస్తే మాకు రేట్లే పడాయి. ఇప్పుడే కదా కొంచెం వర్షాలు పడతాయని నెగులవి తోటలు నెగలనందుకు మేము రేట్లు పెంచుతాం. చలికాలంలో అగ్గు మళ్ళా 10 రూపాయలకు 3 కిలోలు టమాటాలు అంటారు. వర్షాకాలం ఉన్నప్పుడు మిర్చి టమాటా రానప్పుడు ఎక్కువనే ఉంటుంది, వచ్చినప్పుడు తగ్గుతుంది.
కూరగాయల ధరలు ఇట్లుంటే ఇక ఉప్పులు పప్పులు ఏమన్నా తక్కువ ఉన్నాయా? పప్పులైతే ఒక్కొక్కటి 200కు దగ్గరున్నది. ఓ పక్క పెరుగుతున్న కూరగాయల రేట్లు, ఇంకో పక్క పెరుగుతున్న ఉప్పులు పప్పుల రేట్లు, పెరుగుతున్న ఇంటి కిరాయిలు, బడి ఫీజులు, ఓ గిట్ల చెప్పుకుంటా పోతే అన్ని పెరుగుడే గాని తగ్గుడైతే ఏం లేదు. ఇక గిట్లయితే సామాన్యులం ఏం తింటామో ఎట్లా బతుకుతామో పోన్రి. మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, అవి కూడా ఏంటి చూద్దాం పాటిర్రి. వారేవా నాగపామును చూసిండ్రా? అచ్చం శివయ్య మెడల జుట్టుకొని ఉన్నట్టే గీడున్న శివలింగాన్ని ఎట్లా జుట్టుకున్నదో మంచిగా పడిగిప్పుకొని శివలింగాన్ని కాపుగా అత్తున్నట్టే ఉన్నది. శ్రీశైలం పాతాల గంగ కాడ కానొచ్చింది ఇది. మరి గీ పాము ఎప్పుడొచ్చిందో ఏందో గాని ఆడున్న గీ చంద్రలింగానికి జుట్టుకొని ఉండే వరకు చూసిన భక్తులు మస్తు పర్షానైండ్రట. ఈ ముచ్చట ఆడున్న తతిమ భక్తులకు తెలిసే వరకు పామును చూడనీకి గీడికి మస్తుగా లైన్లు కట్టిండ్రట. ఇక కైలాసంలో ఉన్న శివయ్యే కండ్ల ముంగట కానొచ్చిండని మస్తుగా సంబరమేలా ఓసిండ్రట. గిది చూసిన చాలా మంది పబ్లిక్. ఇక భక్తులందరూ పోర్టువలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది. శివలింగాన్ని పాయిరంగా పట్టుకొని నాగుంబావం కాపలాగా అత్తున్నదంటే గిది ఖచ్చితంగా దేవుని మయమేనని అనవట్టిండ్రు కొందరు భక్తులు. అంగన్వాడీలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్ అయ్యే టీచర్లు ఆయాలకు బెనిఫిట్స్ ఇచ్చే జీవో తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. అమ్మ మాట అంగన్వాడీ బాట పేరు మీద హైదరాబాద్ రెహమత్ నగర్ లో పెట్టిన మీటింగ్ లా మంత్రి సీతక్కే స్వయంగా చెప్పుకొచ్చింది ముచ్చట. అంతకు మొదలు పిల్లగాళ్లతోని కలిసి ర్యాలీ కూడా చేసింది మంత్రి సీతక్క. ఎవరు కూడా రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది. కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు, మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. ₹1,00,000 ఆయకు, పిచ్చరమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. ఇన్నర్ కదా, అంతకు మొదలిచ్చిన సర్కారోళ్ళ కంటే కూడా మేమే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలనల పబ్లిక్ ఎస్సొంటి తిప్పలు రాకుండా చూసుకుంటున్నాం. లేనిపోని ఆరోపణలతోటి ప్రతిపక్ష పోలు జనాల్ని పరేషాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. అంగన్వాడీలకు జీతాలు పెంచుడు, పెన్షన్ల డబ్బులు పెంచుడు మంచిగానే ఉన్నది కానీ అంగన్వాడీలకు పంపించే గుడ్లు, పాల పాకెట్లు, పిల్లగాళ్లకు పెట్టే అన్నం కూడా జర క్వాలిటీగా ఉండేటట్టు చూడుండ్రి మేడం అని అనవట్టిరు గీ ముచ్చట చూసినోళ్ళు. ఎందుకంటే ఒగోతాన ఖరాబైన గుడ్లు వస్తున్నాయట, పిల్లగాళ్లకు పెట్టే అన్నం కూడా సక్కగుంటలేదట. అందుకే అంగన్వాడీలో పెట్టే తిండి మీద కూడా సర్కారోళ్ళు నజరయ్యాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. తీహార్ జైలున్న ఎమ్మెల్సీ కవితక్కకు పానం మంచిగా లేక ఇవాళ దావకాలకు దోలుకపోయిర్రు ఆఫీసర్లు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితక్క 4 నెలల కాల నుంచి ఢిల్లీ తీహార్ జైలునే ఉంటున్నది. అయితే ఇవాళ అక్కకు జ్వరం వచ్చే వరకు ట్రీట్మెంట్ కోసం దీన్ దయాల్ దావకాలకు దోలుకపోయిర్రు జైల్లో ఆఫీసర్లు. పాపం అక్కకు వచ్చిన కష్టం అయితే ఎవ్వలకు రావద్దుల్లా. ఇప్పటికే ఎన్ని మొలకల బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కూడా కోర్టు బెయిల్ అయితే ఇస్తనే లేదు. కనీసం ఇప్పుడన్నా కవితక్క మీద కోర్టు కనికరం చూపెట్టి పానం మంచిగా లేదని బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి. మరి బళ్ళకు చదువుకునేటందుకు వచ్చిన పిల్లగాళ్ళతోని బోర్లు ఎట్లా దోమిస్తున్నారో చూడర్రి. భద్రాద్రి జిల్లా కొండవాయిలున్న గీ బల్లె పగటీలి బువ్వ కోసం వండిన గంజులాన్ని పిల్లగాళ్ళతోని దోమిచ్చిర్రు బల్లె టీచర్లు. మరి పిల్లగాళ్ళు తిన్న గిన్నెలే కడిగిర్రంటే ఏదో అనుకోవచ్చు కానీ వంట గంజులను కూడా గీ తీరుగా పిల్లగాళ్ళతోనే తోమిచ్చిర్రంటే ఇక వీళ్ళని ఏమనాలని చెప్పుర్రి. దినం గిట్టనే వెట్టి సాకిరి చేపిస్తున్నారట. పాపం పిల్లగాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పుర్రి. చెప్పిన పని చేయకపోతే మళ్ళీ టీచర్లు ఏడగొడతారు అనే భయంతో గీ తీరుగా బోలు దోమిర్రు. ఇక చదువుకునే పిల్లగాళ్ళతోని గీ తీరుగా పనులు చేపించుడు ఏందని సూచనలు అడిగితే ఏ గవాళ్ళు విద్యార్థులు కాదు పని మనిషి పిల్లగాళ్ళు అని అబద్ధాలు చెప్పుకొచ్చిర్రట టీచర్లు. అయినా చిన్న పిల్లగాళ్ళతోని గిసొంటి పనులు చేపియద్దనే సోయిండద్దా టీచర్లకు? విద్యార్థులకు చదువుతో పాటు మంచి చెడ్డలు నేర్పాల్సిన టీచర్లే గీ తీరుగా పిల్లగాళ్ళతోటి వెట్టి సాకిరి చేపిస్తే ఎట్లా? వాళ్ళు బడి పిల్లగాళ్ళ లేకపోతే కూలీలా? ఎంబటగా టీచర్ మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తున్నదని ఎవ్వరిని అడిగినా చెప్పేది ఒక్కటే సమాధానం. కారు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువలు మార్చుకునే కార్యమే అవుతున్నదని. కండువ మార్చుకునే కార్యం అంటే యాదొచ్చింది. మన మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఉన్నాడు కదా, గైన కూడా కండువ మార్చుకున్నాడుల్లా. అయ్యల్లా
ఏం మాట్లాడుతున్నావు బుజ్జి, నరాలు కట్ అయిపోయినాయి అని పరిశాన్ అవుతున్నారా? కావాలంటే ఈ ముచ్చట మీరే చూడండి, పురాగెరకైతుంది. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే. ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు. భవిష్యత్తు మీదే. మళ్ళీ పటాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండనే. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. ఏందవ్వ మీరు హరీష్ రావు సారు కండువ మార్చుకున్నాడు అని ఏదేదో చెప్పిండ్రు, గిన్నేమో హరీష్ రావు సారు మాట్లాడేది చూపెడుతున్నారు అని గరమైతున్నారా? ఇప్పుడు కూడా బాగా చెప్తా గదే మాట చెప్తున్నాం. హరీష్ రావు సారు కండువ మార్చిండు, బల్ల గుద్ది మరీ చెప్తున్నాం. హరీష్ రావు సారు కండువ మారుతాడని ఆల్లీళ్ళు అనుడే కాదు, ఎవ్వరు గది చూపెట్టలే. కానీ ఇప్పుడైతే మేం చెప్పి చూపెడుతున్నాం, హరీష్ రావు సారు కండువ మార్చిండు. ఇంకా కానరాలేదా మీకు? సరే తీయుండ్రి. ఓ ఎడిటర్ అన్న, జరంత కండువ మీద ఎర్రగుండం గీయవే. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే. ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు. భవిష్యత్తు మీదే. మళ్ళీ పటాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండనే. ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. పటాన్ చెరువులో ఇవాళ పెట్టిన మీటింగులా సారు మాట్లాడిన మాటల కంటే సారు మెడలేసిన కండువ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రం అంతా. గప్పట్ల టీఆర్ఎస్ కెంచి బీఆర్ఎస్ గా మార్చినట్టు పార్టీ పేరును మళ్ళా బీఆర్ఎస్ కెంచి టీఆర్ఎస్ గా ఎన్నడు మార్చిండ్రు? మారుతారని ఆడీడ మాటలు వినబడ్డాయి గాని మార్చినట్టయితే ఏడగానరాలే ముచ్చట. మరి మారుతున్నామని ముందుగానే గిట్ల లీక్లు ఇస్తున్నాడా ఏంది హరీష్ రావు సారు? అందుకే గిట్లా టీఆర్ఎస్ కండువ కప్పుకున్నాడా ఏంది? అసలు కండువ మీద టీఆర్ఎస్ అని రాసున్నది సార్ యూసే వేసుకున్నాడా, లేకపోతే తెలియకుండానే కండువ వేసుకున్నాడా, లేకపోతే ఎవరన్నా సార్ అచ్చుడితోటే పక్కకున్న కండువ తీసి మెడల కప్పిన్రా అని గిట్లా మస్తుగా మాట్లాడుకుంటున్నారు. ఇక మరి ఈ కండువ కథ ఏందో హరీష్ రావు సారే క్లారిటీగా చెప్పాలి. కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినాకనే కారు పాటోళ్లకు శని చుట్టుకున్నట్టే అయింది. హరీష్ రావు సారు ఇవాళ కండువ మార్చినట్టు రేపో మాపో కేసీఆర్ సారు బీఆర్ఎస్ ను మళ్ళా టీఆర్ఎస్ చేస్తుండొచ్చు అని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళు. ఏమో మరి రాజకీయంలా ఏమైనా జరగచ్చు కదా. గిన్నొద్దులు సెలబ్రిటీల మీద పాయరంతోని వాళ్ళ బొమ్మలు లేచినోళ్లను చాలా మందినే చూసినాం గాని గిడ చూడుండ్రి తొలి ఏకాదశి పేరు మీద దేవుని బొమ్మను ఎట్లా తయారు చేసిండ్రో. మహారాష్ట్ర పూణేలున్న గీ రైతన్న గీ బొమ్మను తయారు చేసిండు. అయితే గిల్ల పొలంలో పెట్టిన వారిని సమానంగా కటింగ్ చేసుకుంటా 120 అడుగుల పొడవైన విఠలేశ్వరుడి బొమ్మను తయారు చేసిండు. గిట్లా పండుగ పేరు మీద అందరు భక్తులు గుళ్ళకు పోయి పూజలు చేస్తుంటే గీన మాత్రం వెరైటీగా దేవుణ్ణి గీన పొలంలోనే తయారు చేసుకుని పూజలు చేసిండు అన్నట్టు. ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గిన టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. T art A N T art అగో బల్లె చదువుకున్నోళ్ళని చూసినాం, చెట్ల కింద కూర్చొని చదువుకున్నోళ్ళని కూడా చూసినాం, కరెంటు పోల్ల కింద చదువుకున్నోళ్ళని కూడా చూసినాం. కానీ గీడున్న పిల్లగాళ్ళు చూడుండ్రి గుట్టల నడుమున్న రాళ్ల మీద కూర్చొని చదువుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లున్న బందిపోరలుగా అనొచ్చింది ఇది. అయితే జమ్మూ కాశ్మీర్లున్న చాలా మంది పబ్లిక్ గిట్లనే కొండలు గుట్టల పొంటి గుడారాలేసుకొని పశువుల్ని మేపుకుంటా ఆన్నే బతుకుతుంటారట. ఇక వాళ్ళ పిల్లగాళ్ళు చదువుకోవాలంటే ఆడ బడి సౌలతులు లేకపోయే వరకు ఆడున్న సర్కారోళ్ళు గీ తీరుగా ప్లాన్ చేసిరన్నట్టు. 6 నెలల పాటు గీళ్ళున్న జాగలకే పోయి టీచర్లు చదువు చెప్తారన్నట్టు. మొత్తం 51 సీజనల్ బళ్ళతోటి ఆడున్న పిల్లగాళ్ళందరికీ చదువు చెప్తున్నారన్నట్టు సర్కారోళ్ళు. सीजनल ईवी सिलेक्टेड है अपॉइंटेड अपनी कम्युनिटी के साथ। हम रजौरी कालाकोट से चल के आते हैं यहाँ गुरेज जोन में। हम तो सही नाला मेरा जो सीजनल सेंटर है वहाँ पे हम अपॉइंट है अपने बच्चों को। हम लगभग 6 महीने के लिए एजुकेशन प्रोवाइड करते हैं यहाँ इन पहाड़ों में। जब ये ट्राइबल लोग अपने घर में आते हैं
ఎలక్షన్లప్పుడు పోలింగ్ ఆఫీసర్లు కదా గుట్టలు అడవులు దాటుకుంటూ పోయినట్టు గీడున్న టీచర్లు కూడా పిల్లగాండ్ల చదువుల కోసం గీ తీరుగా కష్టపడుతున్నారు. ఎన్నో మారుమూల కాడున్న పిల్లగాండ్లను చదివిపియనికి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ చేసిన గీ ఆలోచన నిజంగా గ్రేటే కదా. కొడుకుతోని సినిమా చూసనీకి వచ్చిన ఈ పెద్ద మనిషిని షాపింగ్ మాల్లకు రాకుండా ఆగబట్టిరు సెక్యూరిటీ వాళ్ళు. అయితే బెంగళూరులో ఉన్న గీన వాళ్ళ నాయనకు సినిమా చూపెట్టేటందుకు ఆడున్న గీ షాపింగ్ మాల్కు తీసుకొచ్చిండు. ఇక వాళ్ళ నాయన వ్యవసాయం పనులు చేసే రైతు కాబట్టి దోతి కట్టుకొని వచ్చిండు అన్నట్టు. ఇక లోపలికి పోదామని పోయే వరకు ఆడున్న సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ లేదని ఆగబట్టిర్రట. అగో మేము సినిమా టిక్కెట్లు కూడా తీసుకున్నాం, మమ్మల్ని ఎందుకు లోపలికి పోనీయకుండా ఆపుతున్నారని అంటే మీ నాయన దోతి కట్టుకున్నాడు, ప్యాంట్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే గీ మాల్ల పర్మిషన్ ఉంటుంది, కావాలంటే దోతి మార్చుకొని ప్యాంట్ వేసుకొని రావాలని చెప్పుకొచ్చిర్రట. ఇక ఈ ముచ్చట్లున్న వీళ్ళిద్దరు మస్తు పరిశాన్ అయ్యిర్రట. మా నాయన వేరే ఊళ్ళో నుంచి వచ్చిండు, ఇప్పటికిప్పుడు డ్రెస్ మార్చుకున్నాడు కాని పని కానీ లోపలికి పంపిర్రి అని కొడుకు ఎంత మొత్తుకున్నా సెక్యూరిటీ వాళ్ళు అస్సలకే వినలేదట. ఇక ఈ ముచ్చట బగ్గ వైరల్ అయ్యే వరకు ఈయనకు మద్దతుగా రోడ్ల మీద ధర్నా చేసిర్రు. ఇక ఎంబటే అవమానించిన రైతన్నను తీసుకుపోయి సన్మానం చేసి మరీ సినిమా చూపెట్టిర్రు షాపింగ్ మాల్ వాళ్ళు. రైతన్న దోతి కట్టుకున్నాడని రానియకుండా అవమానించిర్రు కానీ గా రైతన్న మట్టిలకు దిగి పంటను వండిస్తేనే మనం కడుపు నిండా అన్నం తింటున్నాం అనే ముచ్చట్ను యాది మరిచినట్టున్నారు గా షాపింగ్ మాల్ వాళ్ళు. ఇవాళ దేశంలో ఎవ్వరు లేనంత సంబరంగా ఉన్నారు తెలంగాణ రైతులు. ఎప్పటికెంచో ఎదురుయుతున్న రుణమాఫీ పైసలు ఇవాళ పడే వరకు ఎన్నడు లేని సంబరంలో మునిగిదేలుతున్నారు. తెలంగాణలో ఏ ఊరు పోయినా ఏ వాడ చూసినా గీ ముచ్చట విన్నే అవుతున్నది ముచ్చట. ఇక మరి మనం కూడా గా ముచ్చట గురించి చెప్పుకోవాలి కదా. నడువుండ్రి జల్దిన. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ అన్నకు పాలాభిషేకం చేసిర్రు తెలంగాణలో ఉన్న రైతులు. మా లీడరు నువ్వేనయ్యా, మా కోసం సీఎం అయ్యావయ్యా అని పాటలు పాడుకుంటా మస్తుగా తారీఫ్ చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం 110 రైతు వేదికల్లా రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. 11.5 లక్షల రైతుల అకౌంట్లలో మొత్తం 6,098 కోట్ల రూపాయలు వేసిర్రు. ఇప్పుడు అయితే ₹1,00,000 దాకా రుణమాఫీ చేసిర్రు. ఇక అటెనకల ఆగస్టు 15 లోపల 2 లక్షల దాకా ఉన్నోళ్ళది మాఫీ చేస్తారట. ఇక గిట్ల ఒకటే తాప 2 లక్షల రుణమాఫీ చేసిన సర్కారే లేదు దేశంలో అని చెప్పుకొచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ₹1,00,000 ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. ఆగస్టు నెల దాటకుండానే ₹2,00,000 రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి ₹2,00,000 రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా. కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీని కూడా 4 దఫాల్లో చేసిర్రు అని కారెడ్డమాడిండు చిన్న సీఎం సారు. మొదటి 5 సంవత్సరాలు కేవలం ₹1,00,000 రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ 4 దఫాలుగా 5 సంవత్సరాలు చేశారు. రెండోసారి వచ్చిన తర్వాత ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం ఆ ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోయారు. ఇక 2 లక్షల రుణమాఫీని 3 విడతల్లో చేస్తాం అని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. 0 నుంచి ₹1,00,000 వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. రెండవ విడత 0 నుంచి 1,50,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత 100% రుణమాఫీ చేస్తాము. మూడవ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా. ఇక రుణమాఫీ మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి కదా, రేషన్ కార్డు కావాలన్నట అని. అగో గా ముచ్చట మీద కూడా క్లారిటీ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అని అపోహలు సృష్టిస్తున్నారు. రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే. రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి, భూమికి పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే, రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము. రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు. అగో ఇన్నారు కదా పబ్లిక్,
రేషన్ కార్డ్ అని పాన్ కార్డ్ అని గిట్ల ఎవ్వలేమి చెప్పినా ఇనకుర్రి. సీఎం సార్ చెప్పేదిని 2 లక్షల రుణమాఫీ అవుతుందని గుండెల మీద చెయ్యేసుకొని నిమ్మలంగా నిద్రపోర్రి. ఏమంటున్నావు? తెలంగాణలో 15 ఆగస్టు లోపట రుణమాఫీ ఏసే తీరుతాం అని హామీ ఇచ్చిన చెయ్యిపాటి సర్కారు గా పనిని నిన్న షురూ చేసింది. మొదటి విడతల 1 లక్ష రూపాయల దాకా రుణమాఫీ అయింది. ఇక గదంతా పక్కకు పెడితే నిన్న రాష్ట్రం మొత్తం పాలాభిషేకాలైనాయి. సోనియా మేడం, రేవంత్ అన్న, బట్టిసారు బొమ్మలకు. గదంతా మంచిగానే ఉన్నది కానీ ఇగో గీ పాలాభిషేకాల గురించే మస్తుగా మాట్లాడుకుంటున్నారు బయట. మరి గంతగానో స్పెషల్ పాలాభిషేకాలు ఏందో మీరు కూడా చూడాలి కదా, నడువుండ్రి మరి. తెలంగాణలో రుణమాఫీ ముచ్చట మీద పాల ప్యాకెట్లకు మస్తు గిరాకీ పెరిగింది. నిన్న 10 మందిలా 4-5 చేతుల పాల ప్యాకెట్లు పట్టుకొని తిరిగినట్టున్నారు. మస్తుగా పాలాభిషేకాలైనాయి. గా పాలాభిషేకాల్లా సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి సార్ కూడా జోరుగానే కానొచ్చిండు. చేతితోటి గిలాస పట్టి మంచిగా పాలు పోసిండు. సోనియా మేడం, రాహుల్ అన్న, రేవంత్ అన్న పోటువలున్న ఫ్లెక్సీల మీద. జిల్లాకు కలెక్టర్ అయ్యుండి పార్టీ కార్యకర్త లెక్క పాలాభిషేకాలు ఏసుడేంది? ఇంతకు మొదలు సిద్దిపేటకు కలెక్టర్గా చేసిన వెంకటరామిరెడ్డి సారు కలెక్టర్ కొలువుకు రాజీనామా చేసి కారు పార్టీల షేరికై అటెన్క ఎమ్మెల్సీ అయ్యి ఎంపీగా పోటీ చేసినట్టే మరి ఇప్పుడున్న కలెక్టర్ మను చౌదరి సారు కూడా కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయాలకు పోయే ప్లాన్ గిట్లా చేస్తున్నాడా ఏంది? ఏమో, పోయినా పోవచ్చు. సిద్దిపేట కలెక్టర్లకు గదో ఆచారం లెక్కున్నది. ఇక ఈ కథ గిట్లుంటే అలంపూర్ పాత ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్న కథ చూడుండ్రి. ఏరేటోళ్ళు నా పోటువకు పాలాభిషేకం చేస్తే ఏం కిక్కు? నా పోటువకు నేను పాలాభిషేకం చేసుకుంటేనే కదా ఎరైటి అని అనుకున్నాడో ఏందో గాని ఫ్లెక్సీలున్న గైన పోటువ మీద గైననే పాలాభిషేకం చేసుకున్నాడు. నన్నెవ్వలు లేపక్కర్లేదు, నన్ను నేనే లేపుకుంటా అని గప్పట్ల ఓ సినిమా హీరో చెప్పుకున్నట్టు నా పోటువకు ఎవ్వలు పాలాభిషేకం చేయక్కర్లేదు, నేనే చేసుకుంటా అన్నట్టు సంపతన్ననే పాలాభిషేకం చేసుకున్నాడు. రుణమాఫీ చేసినామని లీడర్లు గీతీరుగా పాలాభిషేకాలు చేసుకుంటుంటే అర్హులమైన మాకు అసలు రుణమాఫీ కాలేదని కొందరు రైతులు గీతీరుగా బాధపడుతున్నారు. ఈరోజు 1100 మంది రైతులు మా బోయినపల్లి గ్రామంలో ఉన్నారు. 211 మంది ఫెయిల్ రావడం జరిగింది. ప్రభుత్వం 10 లక్షలోపు రుణమాఫీ అన్నది, మాది 1 లక్షలోపే రుణమాఫీ ఉంది. మా పేరు రాలేకపోయింది. మేము చాలా ఆందోళన చెందుతున్నాం. ఫస్ట్ లిస్టులో పేరు లేదు, మరి సెకండ్ లిస్ట్ అంటున్నారు. సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా తెలియదు. మరి మా ఇంట్లో మా అమ్మకు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పేరు రాలేదు. వాళ్ళకు 3 ఎకరాల భూమి ఉంది, వాళ్ళకు 1,50,000 గ్రామీణ బ్యాంకుల లోన్ ఉంది, వాళ్ళ పేరు రాలేదు. ఇది అంతా అయోమయంగా ఉంది. రుణమాఫీ అనేది సంబరాలు చేస్తుండ్రు, అన్నీ పబ్లిసిటీ చేస్తున్నారు కానీ మరి క్రాప్ లోను రెన్యువల్ అంటుండ్రు. మరి నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు తొలగించింది అంటుండ్రు. అయినప్పటికీ మాకైతే డౌట్గానే ఉంది. 1 లక్ష రూపాయలు బాకీ ఉంది, కొంత కూడా మాఫీ కాలేదు నాకు. ఇప్పుడు అవుతుందా కాదా అని ఇప్పటికైతే కాలేదు, అయినా అవుతుందా కాదా అని ఆలోచన చేసుకుంటున్నాము. అది కాని వేళ నా పరిస్థితి చాలా ఘోరంగా నడుస్తుంది. ఇలా 211 మందికే వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు కాబట్టి అది వస్తారాదనే డౌట్లో మేము ఉన్నాం కాబట్టి అది మీరు క్లియర్ చేస్తారా చేయరా అనే ఉద్దేశంతో మాకు అనుమానం ఉంది ప్రభుత్వం మీద. కాబట్టి మీరు ఆగస్టు 15 లోపల మాకు క్లియర్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు అది రాలేదు, నాకు రుణమాఫీ రాలేదు, ఫోన్కు మెసేజ్ రాలేదు. ఏమో మరి రుణమాఫీని 3 విడతల్లో చేస్తామన్నాడు సీఎం రేవంత్ అన్న. మరి ఆగస్టు 15 లోపు అర్హులైన వాళ్ళందరికీ 2 లక్షల రుణమాఫీ అవుతుందో చూడాలే మరి అని అంటున్నారు గీ ముచ్చట చూస్తున్నోళ్ళు. ఇన్నొద్దులు కారు పార్టీకెంచి ఎమ్మెల్యేలను తీసుకునే పనిలా మస్తు బిజీగా ఉన్నారు చెయ్యిపాటోళ్ళు. ఇక ఇప్పుడు వాళ్ళ కాళ్ళే ఓ డెడ్ లైన్ పెట్టుకున్నారట. మరి గా డెడ్ లైన్ ఏందో గా ముచ్చటేందో పురా కరుసుకోవాలి కదా, నడువుండ్రి మరి. సారు కారు 16 అని గపట్ల కేసీఆర్ సారు ఎంపీ ఎలక్షన్ల గురించి ఏ ముహూర్తానన్నాడో గాని గా 16 ఇప్పుడు కొంప ముంచబోతున్నాయట కారు పార్టీకి. ఈ నెల 23వ తారీఖుంచి అసెంబ్లీ మీటింగ్లు ఉన్నాయి కదా, గా మీటింగ్ల వరకు ఇంకా చాలా మంది కారు పార్టీ ఎమ్మెల్యేలను చెయ్యి పార్టీల చేరిక చేపించుకోవాలని మస్తుగా ఆలోచనలు చేస్తున్నారట చెయ్యి పార్టీ లీడర్లు. అందుకోసం 24వ తారీఖు డెడ్ లైన్ గా కూడా పెట్టుకున్నారనే ముచ్చట్లు కూడా వినబడుతున్నాయట బయట. ఇక ఇప్పటికే 10 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయినరు, ఇంకో 16 మంది చెయ్యి పార్టీలకు జంప్ అయితే బీఆర్ఎస్ విలీనం అవుతుంది చెయ్యి పార్టీలా. ఇక గప్పుడు ఫిరాయింపులైన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిందే అని కారు పాటోళ్లు పట్టు వదలని విక్రమార్కుల లెక్క మస్తుగా ప్రయత్నిస్తున్నారు కదా. అందుకే ముంగట ఏదన్నా కావచ్చని ముందు జాగ్రత్తగా గట్ల కాకుండా ఉండేటందుకు ఈ అసెంబ్లీ మీటింగ్ల యాళ్ళకే కారు పార్టీకెంచి 16 మందిని గుంజేటందుకు చూస్తున్నదట చెయ్యి పార్టీ. ఇక కారు పార్టీకెంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట తోటి కారు పార్టీ ఎమ్మెల్యేలను చెయ్యి పార్టీలకు గుంజనీకి. ఏమో ఇక ముంగట ఏమైతుందో ఎవరు దేంట్లో ఉంటారో చూడాలిగా. డబుల్ బెడ్రూమ్ కావాలన్నా రేషన్ కార్డు కావాలి, ఏదన్నా అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డే కావాలి. ఇక కొత్త రేషన్ కార్డు కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న పబ్లిక్ ఇగో మీకోసమే గీ ముచ్చట. గీ చూస్తేనైతే అబ్బా సాయిరాం అని సంబరపడతారులా మీరు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, నడువుండి చూద్దాం. ఇంకొన్ని వద్దులనే కొత్త రేషన్ కార్డు ఇస్తుందట తెలంగాణ సర్కారు. అట్లనే రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ఇచ్చేది కదా ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు గట్ల కాకుండా రేషన్ కార్డు తోటి సంబంధం లేకుంటేనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారట. రేషన్ కార్డు అనేది బియ్యం కోసం మాత్రమే, ఆరోగ్యశ్రీ అనేది దవాఖాన్ల కోసమే అని గట్టిగా చెప్పిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. రేషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము. రేషన్ కార్డు కేవలం రేషన్ కోసమే ఉంటుంది, ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది. మేము ఇప్పుడు క్యాబినెట్లో కొత్త రేషన్ కార్డుకి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఏ క్రైటీరియాపై కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము. కొత్త రేషన్ కార్డులు ఇవ్వనీకి ఆలోచనలు చేస్తున్నదట సర్కారు. మరి ఈ రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలి, ఎసొంటి కానూను ఉండాలి అని అన్ని చర్చించుకొని ఆలోచనలు చేసి గప్పుడు రేషన్ కార్డులు ఇచ్చే కార్యం సురువు చేస్తారట. ఇక మరి అప్పట్లో ప్రజాపాలన అని అందరికీ అర్జీలు పెట్టుకోమన్నారు కదా. మరి ఆ అప్లికేషన్లు కూడా చూసి ఇస్తారో లేకపోతే ఏందో గానీ 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు లేనోళ్ళు ఇప్పుడు మస్తుగా సంబరపడుతున్నారు ఈ ముచ్చటిని. తెలంగాణలో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసిండ్రు సర్కారోళ్ళు. కొన్నొద్దుల కానుంచి నిరుద్యోగులు అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలతోని రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే డిఎస్సి పరీక్షలు అయినెంబటే గ్రూప్ 2 పరీక్షలు అయ్యే వరకు మాకు చదువుకోనికి తిప్పలైతుంది. గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేసిండ్రు చాలా మంది విద్యార్థులు. చలో సెక్రటేరియట్ ను కూడా ముట్టడించిండ్రు. విద్యార్థుల ధర్నాలు ఆందోళనలు చేయబట్టి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు సర్కారోళ్ళు. ఇక షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తారీఖులలో జరగాల్సిన గ్రూప్ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేసిండ్రు. పరీక్షల కొత్త తారీఖును రేపో మాపో ప్రకటిస్తారట టీజీపీఎస్సీ వాళ్ళు. అంతకు మొదలు కారు పార్టీ సర్కారోళ్ళు ఉన్నప్పటి సంది గ్రూప్ పరీక్షలు వాయిదా పడితేనే వచ్చినాయి. 783 పోస్టులతోని పోయినేడాదే ఆగస్టు 29, 30 తారీఖుల్లో పరీక్ష పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చిండ్రు గప్పటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు. గప్పట్ల గ్రూప్ 1, గ్రూప్ 4 పరీక్షలు చేయబట్టి నవంబర్ కు వాయిదా వేసిండ్రు. ఇక అటెన్కల ఎలక్షన్లు చేయబట్టి ఇక పరీక్షలు అటే పోయినాయి. ఇప్పుడు మల్లోపారి కూడా పరీక్షలు వాయిదా పడ్డాయి. చూడాలి మరి అభ్యర్థులు అసలు గ్రూప్ 2 పరీక్షలు ఎప్పుడు రాస్తారో, గా భాగ్యం వాళ్ళకు ఎప్పుడు కలుగుతుందో చూడాలి మరి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పొమ్మ వానమ్మ అని అన్నట్టుండే 3 వద్దుల కిందటి దాకా. నిన్నటికేంచేమో ఆగమ్మ 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 కొట్టింది సాలమ్మ వానమ్మ అని వాడుకునే తట్టయింది పరిస్థితి. ఇక వానలు పడి రైతులకు మంచి చేసినాయి, గట్లనే కారు పాటోళ్లకు మంచి అయిందట. అగో రైతుల కంటే పంటలు వండుతాయి, మరి కారు పార్టీకేం పాయిదా అని అంటారా? అయితే ఈ ముచ్చట చూడండి, మీకే ఎరుకైతుంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు మస్తుగా నిండిపోయినాయి తెలంగాణలా. ఎటు దిక్కు చూసినా మొత్తం నీళ్లతోటే నిండిపోయినాయి. పట్నంలో ఉన్న హుస్సేన్ సాగరే కాదు, కారు పాటోళ్ల తప్పుతోటి కుంగిపోయిందని పేరు పోయిన మేడిగడ్డ కూడా మస్తుగా నిండిపోయింది. పెయ్యి నిండా బట్టలు కట్టుకున్నట్టు ప్రాజెక్టు నిండా నీళ్లతోటి కలకలలాడింది మేడిగడ్డ బ్యారేజు. పిల్లర్లు గుంగినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు వేస్ట్ చేసిండు కేసీఆర్ అని మస్తుగా ఫైర్ అయినరు చెయ్యి పాటోళ్ళు గప్పట్ల. ఇక దాన్ని రిపేర్ చేయాలంటే మస్తు కతున్నదని లీడర్లు, అధికారులు పోయి చూసొచ్చిండ్రు. అయితే ఫెయిల్ అవుతాడనుకున్న పోరడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు కుంగిపోయింది, కూలిపోతదని మాట్లాడుకున్న మేడిగడ్డ ఇప్పుడు నిండు కుండలెక్క పొంగి పొర్లుతాంది. అగో గా ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ అన్న గిట్ల మాట్లాడుకొచ్చిండు. మేడిగడ్డ కొట్టుకపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు.
మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం. ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎంత వరద లెక్క నీళ్ళు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డదంటే కాళేశ్వరం గొప్పతనం ఏందో అర్థం చేసుకోవాలన్నట చెయ్యిపాటోళ్ళు. ఇక ఇప్పటికన్నా మేడిగడ్డ బొందలగడ్డ అనే మాటలు మానుకోవాలి అంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక 2-3 వద్దులనే మేడిగడ్డను జూనికి పోతారట కారు పాటోళ్ళు. ఇక మరి ఈ ముచ్చట మీద చెయ్యిపాటోళ్ళు ఏమంటారో గాని మేడిగడ్డ అయితే నిలబడ్డది గజాలు అని అంటున్నారు రైతులు. తెలంగాణ మడి ఆరకుండా హా పబ్లిక్ ఇప్పుడు చెప్పబోయే వార్త ఏంటంటే, అరే నేను మంచి ఫ్లోలు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తారేందన్నా, డిస్టర్బ్ చేస్తే ఫ్లో పోతుంది కదా, అర్థమే చేసుకోరు. హా పబ్లిక్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, చూడు చెప్పేది కూడా మర్చిపోయినా. పబ్లిక్ మీరైతే వార్త చూడుండ్రి. పల్నాడు జిల్లా వినుకొండకు పోయి జీవిడిచిన కార్యకర్త ఇంట్లో నోదార్చిన జగనన్న మాట్లాడేటప్పుడైన కథను చూసి గిదేందయ్యో గిది అని పరిశాన్ అవుతున్నారు చూసినోళ్ళల్లా. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, 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 ఫ్లో పోతుంది కదా. చెప్పేటప్పుడు నడిమిట్లా డిస్టర్బ్ చేస్తారేందబ్బా, ఫ్లో పోతుంది కదా అని ప్రశ్న అడిగిన ఓ ఇలేకరన్న మీద మస్తుగా హట్ అయిండు జగనన్న. కానీ ఇక ఫ్లో ఎట్లా పోతుంది, ఇగో గిట్ల బట్టి పడితే పోతుంది అని శంకర్ దాదా సినిమాల చిరంజీవి సారు పరీక్షల కోసం బట్టి పట్టినట్టు యాక్టింగ్ చేసిన ముచ్చట్ను యాదికి తెచ్చుకుంటున్నారు చాలా మంది. చదువులో ఉన్నప్పుడు కదిలించొద్దు, చదువుకునేటప్పుడు కదిలిస్తే చదువు పోద్ది అని గీ బుడ్డిదాని మాటలను కూడా యాద్ చేసుకుంటున్నారు జగనన్న మాటలను చూసిన పబ్లిక్. ఇక ఓ దిక్కు చిరంజీవి సారు డైలాగులు, ఇంకో దిక్కు గీ సంటిదాని డైలాగును నడిమిట్ల జగనన్న డైలాగును పెట్టి మస్తుగా వైరల్ చేస్తున్నారు. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, కానీ గా ఇలేకరన్న ప్రశ్న అడుగుడేందో గాని పాపం ఏం చెప్తున్నాడో కూడా యాది మర్చిండు జగనన్న. నీ అవ్వ 151కెంచి 11కు పడిపోడేందో గాని జగనన్న అయితే మస్తుగా రంది పెట్టుకున్నట్టే కానొత్తున్నాడు. జ్ఞాపక శక్తి కూడా పడిపోయినట్టున్నది జగనన్నది. 10 సెకండ్ల గ్యాపుల్నే ఏం చెప్తున్నాడో కూడా యాది మర్చిండు అని కొందరు అంటుంటే గది యాది మరుసుడు కాదు, అలవాటు లేకపోవుడు. అధికారంలో 5 ఏండ్లున్నాడు గాని ఏనాడు కూడా ఇలేకర్ల మీటింగ్ పెట్టి ఎవ్వల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపాయే. ఏమన్నుంటే అనిపించింది రాసిచ్చింది చదువుకుంటా పోయిండు గాని ఏ ఒక్కనాడు కూడా మైకుల ముంగడికొచ్చి మాట్లాడింది లేకపాయే. గందుకే ఇప్పుడు ఉన్నట్టుండి ఇలేకరి ప్రశ్న ఎదురయ్యే వరకు గాయి గత్తరైండు అని అంటున్నారు కూటమి లీడర్లు కార్యకర్తలు. గది కూడా నిజమే కావచ్చు. ఏనాడు పిల్ల కాల్వలో కూడా ఈత కొట్టనోళ్ళని పట్టుకపోయి చెరువులు ఇడిచిపెడితే ఎట్లా ఈత కొడతారు అని కారెడ్డమాడుతున్నారు జగనన్న కథ చూసిన పబ్లిక్. 2 వద్దుల కానుంచి తెలుగు రాష్ట్రాలలో వానలు బగ్గనే పడుతున్నాయి కదా. వాగులు వంకలు నదులు అన్ని వరదలతోని పొంగి పొర్లుతున్నాయి. ఇక ఈ వానలు ఇంకో 3 వద్దుల దాకా గిత్తనే కొడతాయని వాతావరణ శాఖ పోళ్ళు కూడా చెప్పారు. అయితే వానాకాలంలో వచ్చే తిప్పల గురించి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని కొన్ని ఊళ్ళల్లో డప్పు సాటింపులు కూడా చేస్తున్నారు. 3 రోజులు భారీ వర్షాలు ఉన్నది, ఇంట్లోకెళ్ళి బయట వెళ్ళక ఆగాడి బాగున్నాయో. అలాంటి పోలు మాత్రం ముట్టకున్నాయో. వీళ్ళంతానే ఇంటిని నిన్నట్టుంది, ఆగాడి పోతు మాత్రం మంచి ఉండదయ్యో. విన్నారు కదా పబ్లిక్, జర వానకాలంలో కరెంటు పోళ్లకు దూరంగా మెదులుర్రి. గట్లనే వాగులు వంకలు చూసేటందుకు పోయి లేని తిప్పల వడకుర్రి. ఏమంటున్నావు? ఇక అట్లనే ఈ ముచ్చట గురించి వీలైతే మీ ఊళ్ళల్లో కూడా గిట్లనే సాటింపు వేయించిర్రి, జనాలను పైలంగుండమని చెప్పుర్రి. ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ అయినోళ్లకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పేరు మీద ₹1,00,000 ప్రకటించిండ్రు తెలంగాణ రాష్ట్ర సర్కారోళ్ళు. ఇక ఇయాల ప్రజాభవన్లో ఈ పథకాన్ని షురూ చేసిండ్రు.
సివిల్స్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థులతోటి మీటింగ్ కూడా పెట్టిండు సీఎం రేవంత్ అన్న. ప్రిలిమ్స్ పాస్ అయిన ప్రతి అభ్యర్థికి సింగరేణి సంస్థ ద్వారా ₹1,00,000 సాయం అందిస్తామని చెప్పుకొచ్చిండు. అయితే దీనికి అర్హులు ఎవరంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ అయిన తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే గీ బంపర్ ఆఫర్ అట. మళ్ళా వాళ్ళ సంవత్సర ఆదాయం కూడా 8 లక్షల లోపే ఉండాలన్నట. ఇంట్లో సర్కారు కొలువు చేసేటోళ్ళుంటే వాళ్లకు గీ పథకం వర్తించదట. మళ్ళా ఒక్కసారి మాత్రమే పైసలు ఇస్తారట. పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఆలోచనతోనే ఈ పథకాన్ని షురూ చేసినామని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి మస్తున్నాయిలే. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.